ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనము. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకము చేసుకునుడి. నా ఆత్మ మీ మధ్యన ఉన్నది గనుక భయపడకుడి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. ఆమెన్. ఆనాడు తన బిడ్డలతో దేవుడు చెప్తూ ఒక గొప్ప మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఆయన ఏమంటున్నారు? మీరు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకోండి అంటున్నాడు ఆయన. ఎందుకని? బలహీనమైన సమయంలో, భయపడే సమయాల్లో ఏదైతే దేవుడిచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం తెచ్చుకుంటారో వారు ఆ భయంకరమైన పరిస్థితుల నుంచి వారు బయటపడతారు. ఆమెన్. ఈరోజు నీ జీవితంలో కూడా ఈరోజు కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితుల గురించి ఆలోచన చేస్తున్నావేమో, లేదా భవిష్యత్తు విషయంలో కొంచెం గందరగోళంగా ఉన్నావేమో. అది కోర్టు కేసు అవ్వచ్చు, మనస్పర్ధలు అవ్వచ్చు, ఏదైనా కూడా. అయితే దేవుడు చెప్తున్నాడు, ఏదైతే వాగ్దానమో దేవునికి ఇచ్చాడో ఈరోజు ఆ వాగ్దానాన్ని, దేవుడిచ్చిన ధైర్యాన్ని ఆయన జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? నీవు ఒంటరివి కాదు. నీ ఇబ్బందులతో, నీవు శ్రమలతో పోరాడుతున్నావు కదా, నీవు ఒంటరివి అని నువ్వు అనుకుంటున్నావు, కానీ నీకు దేవుడు తోడుగా ఉన్నారు. ఆమెన్. అందుకని ఆయన అంటున్నారు, నిబంధన జ్ఞాపకం చేసుకో, నేను నీకు ఇచ్చిన వాగ్దానం జ్ఞాపకం చేసుకో, నేను నీతో ఉన్నానని నీవు జ్ఞాపకం చేసుకోమని ప్రభు చెప్తున్నారు. ఆమెన్. అంతేకాదు ఆయన అంటూ ఉన్నారు, చూడండి, నా ఆత్మ మీ మధ్యన ఉంది. హల్లెలూయా. ఇది గొప్ప దేవుని మాట. ఆయన ఆత్మ ఎక్కడుందో తెలుసా? నీతోనే ఉంది. దేవుని ఆత్మ నీతో ఉన్నప్పుడు ఎటువంటి ఇబ్బందులైనా సరే నీ ముందు ఇంకా నిలవజాలవంతే. ఆమెన్. ఈరోజు దేవుని ఆత్మ ద్వారా ప్రభు మాట్లాడుతున్నాడు నీతో, సూటిగా స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన ఆత్మ నీతో ఉంది. నువ్వేమాత్రం కూడా భయపడొద్దు. ఎంతవరకు కూడా నువ్వు జనకాల్సిన అవసరం లేదు. అడుగు ముందుకు వెయ్యంతే ధైర్యంగా. ఆయన అంటూ ఉన్నాడు, నేను నీతో ఉన్నాను గనక నువ్వు భయపడొద్దు అంటున్నాడు. ఇంతకన్నా గొప్ప వాగ్దానం ఎవరిస్తారు ఈ ప్రపంచంలో? ఈరోజు తండ్రి నీతో చెప్తున్నాడు, నేను నీతో ఉన్నాను, నా ఆత్మ నీతో ఉంది గనక నువ్వేమాత్రం కూడా భయపడొద్దు. మీ మధ్యనుందంట దేవుని ఆత్మ. ఆయన నిన్ను చూస్తున్నాడు. ఆయన నీ ప్రార్థన వింటూ ఉన్నాడు. నువ్వు నడుస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నావు, పనిపాటుల్లో ఉండి దేవుని తలుచుకుంటూ ఉన్నావు, దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నావు, రహస్యంగా కన్నీరు గారుస్తూ ఉన్నావు. అవన్నీ దేవుడు చూశాడు ఈరోజు. ఆయన అంటున్నాడు, నా ఆత్మ నీతోనే ఉంది, నువ్వు ఒంటరి వ్యక్తివి కాదు అని. ఈరోజు ఎక్కడి నుంచి, ఎటువంటి పరిస్థితుల మధ్య ఈ వాగ్దానాన్ని వింటున్నావో దేవుడిని చేపట్టుకుని ఆయన బలపరుస్తూ ఉన్నాడు. నువ్వు ఎంత మాత్రం కూడా ఒంటరివి కాదు. దేవుని ఆత్మ నీకు తోడుగా ఉంది. నీ ఇబ్బందుల్లో దేవుడు ఉన్నాడు, నీ శ్రమల్లో దేవుడు ఉన్నాడు, నీ ఏదైతే శుభకార్యాలు జరగట్లేదు అనుకుంటున్నావో అన్నిట్లో కూడా దేవుడు ఉన్నాడు. ఒక నూతనమైన కార్యం ఈరోజు దేవుడిని పట్ల చేయబోతున్నాడు. ఆమేన్. గొప్ప ద్వారం ఈరోజు దేవుడు నీ కోసం తెరవబోతూ ఉన్నాడు. నాకేం అర్హత ఉందండి, నేను ఎలా పొందుకుంటానండి ఎంత గొప్ప వాగ్దానం అంటే, వాగ్దానం నమ్మి నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో ఆ ప్రతిఫలం నీ మీదకి వస్తుంది అంతే. ఆమెన్. ఈరోజు దేవుని వాగ్దాన ప్రతిఫలము నీ మీదకి రాబోతూ ఉంది. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.